మాది క్లియర్ చేసినాక వాళ్ళే పంపించారు, ఇంకెవరు పంపిస్తారు? ఇంకెవరు వాళ్ళే ఎమ్మెల్యేనే. సార్ మీరు అన్న మాట వాస్తవం. ఆగండి, నేను చెప్పాను. నేనేం చెప్పానంటే అలాగే సార్ ఒక నిమిషం లా ఆఫీసర్ గారు వస్తున్నారు. నేను ఇంజనీర్ కదా, టెక్నికల్ గా నాకు వచ్చిన పర్మిషన్స్ కోనే కదా మాకు ఇచ్చింది సార్. ఇప్పుడు ఇన్వైర్ అయిన వాళ్ళకి కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ ఉంటాయి. హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు ఎండి మీ డిపార్ట్మెంట్ ఒకటే కదా. కోర్టు నుంచి ఏమన్నా ఆర్డర్ ఉందా? మీరు ఒక్క మాట మారితే నా డ్యూటీ చేయడానికి నేను వచ్చా. నాకు 3 days నుంచి మనలు కూడా ఈయన వచ్చారు, ఈయన ఉన్నారు, మన అందరూ ఉన్నారు. నేను డైలీ వస్తున్నాను. ఆ రోజు కూడా చెప్పాను. నేను పై ఆర్డర్ ప్రకారం నేను మీరు చూసారు కదా, నేను పేపర్ నాకున్న పొజిషన్ నువ్వు ఎందుకు కట్టట్లేదు, నీ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మా పై చెప్పాలంటే మేము చాలా చెప్పుకోవాలి. మాట ఆలోచించండి. మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నేను ఎందుకు వస్తున్నాను, ఇప్పుడు మా లా ఆఫీసర్ గారు వస్తున్నారు కదా, లీగల్ గా ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ ఆయన మెయిన్, ఆయన వస్తారు. ఒక్కరు మాట్లాడు సార్, మాట్లాడండి. నేనేం చెప్పాను, మేము వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరూ అడుగుతున్నారు సార్. 600 మంది రిజిస్ట్రేషన్ లేకుండా ల్యాంగ్వేజ్ నుంచి ఉంటున్నారు. ఆ పొజిషన్ లో మన వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతాం. నేను ఇదే డైరెక్ట్ గా మాట్లాడా, మా ఆఫీసర్లు అందరితో అదే మాట్లాడా. మీరు ఏదో నన్ను వెళ్ళి కట్టేయండి నా మీద యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. బోర్డులు పెట్టి వచ్చాను. 11 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లేదు, మాకు న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అది తీసుకెళ్ళండి మీరు పైకి. అంటే మనకు సంబంధం లేదు, బిల్డర్ అని కాదండి. నేను చెప్పేది బిల్డరే 100% రిజిస్ట్రేషన్ అథారిటీ అయితే బిల్డర్ అడుగుదాం. మీరే చెప్తారు బిల్డర్ అయిపోయింది. ఒక నిమిషం సార్, బిల్డర్ ఆర్బిట్రేషన్కి వెళ్ళి ఓడిపోయాడు. అక్కడ అయిపోయింది, దాని పని అయిపోయింది. అంతే శ్రద్ధతో మా రిజిస్ట్రేషన్ కూడా చేయండి. రిజిస్ట్రేషన్ చేయడానికి 100% ఖచ్చితంగా మీ పొజిషన్ లో మీకన్నా నేను అలాగే బిహేవ్ చేస్తాను అంటున్నారు. అలా కాదండి, ఇప్పుడు నా పరిస్థితి సుప్రీం కోర్టులో కేసు వేసింది ఎవరు? హౌసింగ్ బోర్డు సార్. ఇప్పుడు వాళ్ళ ఆఫీసర్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడండి సార్. క్యాన్సిల్ చేశారా? చేయలేనప్పుడు ఎట్లా వేరే చేస్తారు? ఆర్బిట్రేషన్ ఓడిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆర్బిట్రేషన్ క్లియర్ ఓడిపోయాడు బిల్డర్. మీరు బిల్డర్ తో కూడా వేసుకోవాలి కదా సార్, బిల్డర్ తో మాట్లాడాలి కదా. బిల్డర్ ఏమంటుంది తెలుసా? నేను రిజిస్ట్రేషన్ చేస్తా, హౌసింగ్ బోర్డు రమ్మనంటూ డబ్బులు కట్టమనండి. మీకు అదే సార్, మీరు శాతం మీకున్న కాడ మీకు రావాల్సిన కాడ ఈడీలు ఏసీబీలు అన్ని రైడ్ చేయించి లోపడేసే అధికారం ఉంది. కానీ ఆయన దగ్గర డబ్బులు వసూలు చేసే అధికారం లేదా? ఎన్ని డబ్బులు రావాలి? నా డ్యూటీ ఇంజనీర్ గా నాకు చెప్పి నేను వచ్చాను. మా ఆఫీసర్ నా మాట మీరు అక్కడ వచ్చి కూర్చుంటే మాట్లాడారు. హౌసింగ్ బోర్డు కూడా ఫైనల్ చేసుకోకుండా ఇష్యూస్ ముందు వెళ్తున్నాడు ఆయన. లాస్ట్ టైం ఆర్బిట్రేషన్ కేసు నేను ఫైల్ చేశాను మన మీద. యాక్చువల్గా మీకు కూడా 10 years నుంచి మీకు కూడా డిసిషన్ అవ్వట్లా. ఈ ఇష్యూ మీద కూడా నడుస్తున్నా. అలాగా నడిచినప్పుడు ఏమైంది, ఆర్బిట్రేషన్ ఫైల్ చేసేది. ఆర్బిట్రేషన్ లో ఓడిపోయిన తర్వాత మాకు ఆర్డర్స్ ఏమొచ్చినాయంటే
మీరే హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇమీడియట్ కాంపౌండర్ కట్టనని చెప్పి నిన్న సార్ కూడా ఇది మా ఆయనకు కూడా నేను లెటర్ పెట్టాను. ఇప్పుడు ఏంటి నేను? అంటే కదా సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఆయన మొత్తం అయిపోయిన తర్వాత మీరు అడగండి అని చెప్పి మేము అడుగుతాం. దీన్ని మేము మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టి నాకు రిపోర్ట్ ఇవ్వండి ఇమీడియట్ గానీ బోర్డు సైన్ చేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి నాకు ఇచ్చారు ఆర్డర్. బీపీ గౌతమ్ గారు ఆర్డర్ కాపీ కూడా మీరు ఇచ్చుకున్నారా? అలాగే సార్. ఇప్పుడు ఆర్డర్ చెప్పండి ఓడిపోయాడు కాబట్టి ఈయన డీల్ చేసుకుంటున్నారు కదా, బోర్డుతో మాట్లాడుతున్నారా మీకేం చేయట్లే. మా ఇష్యూస్ నేను టెక్నికల్ గా మీరు చెప్పండి, మీరు చెప్పినాక ఆఫీసర్ గారు వస్తారు, లీగల్ మెంబర్ వస్తారు. కంప్లీట్ చేయండి. ఇప్పుడు దీని ప్రకారం నాకేం ఇచ్చారంటే ఏఈగా ఇమీడియట్ గా నువ్వు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కాంపౌండర్ గట్టి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి నాకు ఆఫీసర్ గా లెటర్ ఇచ్చారు. అయిపోయిన వరకు వింటాం. చూసాము అది చూసాం సార్. ఇప్పుడు మా కన్సర్న్ నాదొకటి. నేను ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ వెళ్ళిపోయింది అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు ఓడిపోయిన అన్నాడు. అంటే వాళ్ళ రైట్స్ పోయినాయి. పోయినాక ఎవరికి వచ్చినాయి? హౌసింగ్ బోర్డుకు వచ్చినాయి. హౌసింగ్ బోర్డుకు వచ్చినాయి. హౌసింగ్ బోర్డుకు వచ్చినాక పూర్తి నిబద్ధమైనాక ఇక బిల్డర్ తో సంబంధం లేదు. నువ్వు రిజిస్ట్రేషన్ చేయి, ప్రాసెస్ స్టార్ట్ చేయి, గోడ పెట్టుకో. మీరు అన్నారు కరెక్టే, కానీ నేరు కాదు కదా. అసలు 3 రోజుల నుంచి 3 days నుంచి అడుగుతాం సార్. మా కమిటీస్ ఏం చూపించినారు సార్ మీరు? హలో, అది బిల్డర్ కదా సార్, మేం కాదు కదా. పర్మిషన్ సార్ ఇది. ఈ ఓపెన్ ఏరియా చూసే కదా సార్ మేము మాట్లాడుతున్నాను ఇక్కడే. బిల్డర్ సంతకం మీరు కూడా ఉన్నారు. ఓపెన్ ఏరియా ఉందా సార్? మరి బిల్డర్ ఎట్లా తప్ప ఎక్కడ ఓపెన్ ఏరియా ఉందా? ఇదే ఓకే. మరి మాకేం ఫెసిలిటీ ఇస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను సార్, నాకు బిల్డింగ్ కట్టలేదు, కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు కదా, నేను ఇలా వేసిపోతాను కాదు. మీరు ఈ లోపల నేను మా ఐరోదాటిక్స్ ఆర్టిస్ట్ నేను పాటించుందా? పొద్దుల వేరే వాళ్ళు మీరు హౌసింగ్ బోర్డు అనుకుంటే మీరు ఎవరు బాధ్యత మీ ల్యాండ్ నువ్వు అమ్ముకొని పోతావు. ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తారు మీరు? బౌండరీ కూడా ఉంది. ఎందుకు పెడతారు? బౌండరీ పెట్టా వదిలిపెట్టుద్దాము.